నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ మరోసారి తన అసలు నైజాన్ని ప్రదర్శించింది. వాస్తవాలకు విరుద్ధంగా పక్కదారి పట్టించే కథనాలను ప్రచురించడంలో దిట్టైనది ఈ సంస్థ. గతంలోనే ఉజ్జయినిలో జరిగిన ఓ ఘటనను హిందువుల విశ్వాసాలపై రుద్ది టాయిలెట్ పేపర్ ఆఫ్ ఇండియాగా అప్పట్లో దేశవ్యాప్త ప్రశంసలను అందుకుంది. అయినా తీరు మార్చుకొని ఈ పేపర్ తాజాగా మళ్లీ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. రాజస్థాన్ లోని అజ్మీర్ దగ్గర జరిగిన లవ్ జిహాద్ కేసును లైంగిక దాడి అంటూ చిన్నగా చూపిస్తూ కథనాలు ప్రచురించింది. తన పాత్రికేయ విలువలకు పాతరేసింది. రాజస్థాన్ లోని బీవార్ జిల్లా బిజయ్ నగర్ లో 6 పాఠశాల విద్యార్థినులను బ్లాక్ మెయిల్ చేసి లైంగిక దాడి చేసిన ఘటన యావత్ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. నిందితులంతా ముస్లింలు కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే వివరాలు ఆరా తీస్తే అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ ఘటన వెనుక భయంకరమైన లవ్ జిహాద్ యాంగిల్ ఉందని తేలింది. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఒక మైనర్ తో పాటు 9 మందిని అరెస్ట్ చేశారు. మరో 4 పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో కరీం ఖురేషీ, ఆషిక్ మన్సూరీ, రిహాన్ మొహమ్మద్, సోహెల్ మన్సూరీ, సోహెబ్ అర్మాన్ పఠాన్, సాహిల్ ఖురేషీలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఇక ఈ కేసు విచారణకు ఓ మహిళా సిఐను ప్రత్యేకంగా నియమించారు. ఒక వర్గానికి చెందిన వారంతా ఒక ముఠాగా ఏర్పడి లవ్ జిహాద్ పేరుతో 6 విద్యార్థినుల జీవితాలతో ఆడుకున్నారని పోలీస్ అధికారులు నిర్ధారించారు. మొదట ప్రేమ పేరుతో దగ్గరై తర్వాత మొబైల్ ఫోన్ల వంటి గిఫ్ట్లు ఇచ్చి ఆ తర్వాత వారిని శారీరకంగా కలవాలని బలవంతం చేశారని, వినకపోతే బ్లాక్ మెయిల్ చేసి మానసికంగా హింసించినట్లు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. ఇక అంతేకాకుండా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలని, లేకపోతే కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరింపులకు దిగారని కూడా వివరించారు. బాధిత కుటుంబాల ఫిర్యాదుల ఆధారంగా నిందితులపై లైంగిక వేధింపులు, బలవంతంగా వ్యభిచారం చేయడం, మతపరమైన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో పాటు పోక్సో చట్టం వంటి అభియోగాల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే విచారణలో ఇది లవ్ జిహాద్ కోణం ఉందని తేలినా కొన్ని మీడియా సంస్థలు దాన్ని దాచేందుకు తమ సంకుచిత మేధస్సును ఉపయోగించాయి. ఇక ప్రతి దాన్ని హిందూ వ్యతిరేక యాంగిల్లో చూసే టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ అయితే ఈ ఘటనను కేవలం లైంగిక దాడి అంటూ దాని తీవ్రతను తగ్గించేందుకు తన కళానికి పనిచెప్పింది. కథనాలు, వాస్తవాలు వక్రీకరించి ప్రచురించడంలో దిట్ట అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ పై గతంలో చాలా ఆరోపణలే ఉన్నాయి. ఆ మధ్య ఉజ్జయినిలో ఓ మైనర్ పై రేప్ జరగగా సహాయం కోసం రక్తమంటిన దుస్తులతోనే ఆమె చాలా ఇళ్ల ముందుకు వెళ్ళింది. అయితే కొంత సమయం తర్వాత ఓ ఆలయ పండితుడు ఆమెను హాస్పిటల్ కి పంపించి పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. పోలీసులు వచ్చే వరకు ఆమెను సహాయ సహకారాలు అందజేశారు. అయితే ఈ ఘటనపై టైమ్స్ ఆఫ్ ఇండియా అత్యంత దుర్మార్గంగా కథనం ప్రచురించింది. ఓ అమ్మాయిపై లైంగిక దాడి జరిగితే హిందువులంతా గోమాతకు పూజ చేస్తున్నారు అంటూ ఓ కార్టూన్ ప్రచురించింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. టైమ్స్ ఆఫ్ ఇండియానే కాదు, అది టాయిలెట్ పేపర్ ఆఫ్ ఇండియా అంటూ హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేశారు. అంత జరిగిన బుద్ధి మార్చుకోని పేపర్ మరోసారి హిందూ వ్యతిరేకతను ప్రదర్శించింది. ఇక అజ్మీర్ ఘటనలో లవ్ జిహాద్ యాంగిల్ కనిపిస్తున్నా లైంగిక దాడిగా అభివర్ణించింది. అంటే అంతటి మానసిక క్షోభ అనుభవించిన ఆ విద్యార్థులు, వారి కుటుంబాలపై ఈ పేపర్ కు, దాని యాజమాన్యానికి ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ టాయిలెట్ కు కూడా పనికిరాదు. షేమ్లెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా. చూసారుగా, మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన రిథమ్ తెలుగు ఛానల్.